హాయ్, వెల్కమ్ టు మనం మూర్తి ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోయేది సుప్రసిద్ధి సహకారవేత్త శ్రీ మానం ఆంజనేయులు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో చూద్దాం. శ్రీ మానం ఆంజనేయులు గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఓ మంచి లీడర్గా వ్యవహరించారు. అలాగే శాసనసభ సభ్యులుగా పెందుర్తి మండలం ఎమ్మెల్యేగా కొన్నాళ్ళు కొనసాగించారు. ఒంటరిగా ఏదీ సాధించలేం, నలుగురు కలిస్తేనే ఏదైనా సాధ్యమేనని సహకార స్ఫూర్తికి మార్గదర్శిగా వ్యవహరించిన శ్రీ మానం ఆంజనేయులు గారి గురించి కొన్ని వీడియోలు తీసాము, చూడండి. కొన్నాళ్ళు కొన్ని కంపెనీలు అంటే హెచ్పిసిఎల్, ఆర్ఐఎన్ఎల్, విశాఖ డైరీ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఎంప్లాయీస్కి యూనియన్ లీడర్గా కొన్నాళ్ళు వ్యవహరించారు. ఇతను విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా 1983లో వచ్చారు. ఇతను అక్కడి నుంచి 40 సంవత్సరాలు 4 శతాబ్దాలుగా చైర్మన్గా వ్యవహరించి ప్రజల మధ్య పరస్పర సహకారమే ప్రపంచ నాగరికతకు తొలిమెట్టని, సామాన్యులకు సేవతోనే సహకార సార్థకతని, ఇలా సహకార స్ఫూర్తినిచ్చిన సహకార నేత. ఇలా బ్యాంక్ని ఇతను పరిచయం అయినప్పుడు ₹1,00,00,000 డిపాజిట్స్తో ఉన్న బ్యాంకుని ఇప్పుడు సుమారు 8,000 కోట్లు డిపాజిట్స్ వరకు సేకరించిన ఘనత ఇతనికి దక్కుతుంది. ఈయన 1943లో బ్యాంకు చైర్మన్గా వచ్చారు. అప్పుడు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఒకటే బ్రాంచ్ ఉండేది, అది మెయిన్ బ్రాంచ్. విశాఖపట్నం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కొత్త రోడ్ అంటారు కదా, అక్కడ ఒకటే బ్రాంచ్ ఉండేదండి. ఆ తర్వాత ఇలాగే ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 50 బ్రాంచ్ల వరకు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఈయన కోసం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఉండేది. భారతదేశ సహకార రంగంలో 4 దశాబ్దాల పాటు అద్వితీయ సేవ అందించిన సుప్రసిద్ధి సహకారవేత్త, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, నాఫ్కా మాజీ ఉపాధ్యక్షులు, విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు మార్గదర్శి శ్రీ మానం ఆంజనేయుల అభినందన సభ ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు రాజకీయవేత్తలు పాల్గొన్నారు. ఈ వీడియోని చూడండి.